అమ్మా అంబులెన్స్ అయ్యో ఏం కాకుండా ఉంటే చూసామి. అయ్యో భయం వస్తుంది అసలుకి చూడాలంటే. నువ్వు పోనా నేను పోతానా? ఏమైందిరా? లోపలికి తీసుకెళ్తున్నా. ఏదో ప్లాన్ చేసినట్టున్నావా? నేనేం చేశాను రా? ఏం ప్లాన్ చేసావు అది తెలుసా? నువ్వు బాగానే వచ్చినావు గతులు. ఉరి నువ్వు యాడికి వచ్చి నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావురా? ఏం బాబు వెళ్దామా? ఏంద్రా సిగ్గుపడుతున్నావా? నీ సిగ్గు శిమడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హంసిరెడ్డి వ్లాగ్స్. సో మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం కండలేరు డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇప్పుడు మనం కండలేరు డ్యామ్ దగ్గరే ఉన్నాం. సో ఇప్పుడు కండలేరు డ్యామ్ నుంచి మనం పెంచలకోన అయితే వెళ్తున్నాము. సో నేను కూడా కొంతసేపు అయితే ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ అనేది మోస్ట్లీ 5కో లేకపోతే 5:30కో లేకపోతే ఎగ్జాక్ట్ 4:30కి ఎంతో ఓపెన్ ఉంటుంది. ప్రెజెంట్ టైం వచ్చేసి ఇప్పుడు 4 అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కానీ మనం పెంచలకోనకి వెళ్తే మేబీ ఒక 1 అవర్ టైం తీసుకొని మనం 5 కల్లా వెళ్ళిపోవచ్చు. ఒక 5:30 దాకా అక్కడ ఉండి తర్వాత ఇంటికైతే మనం రిటర్న్ అయిపోవచ్చు. ఏంద్రా రే ఇప్పుడు మనోడైతే ఫొటోస్ తీసుకున్నాడు, వాళ్ళ క్యామెడీగా వచ్చినాయి అయితే మాత్రం. సో నేను పెట్టలేరు తమ్ముడు. బ్యాక్ సైడ్ అంతా ఏంటంటే మనకి అడవిగా అయితే ఉంది. సో మోస్ట్లీ అయితే కండలేరు డ్యామ్ రమ్మని అయితే నేనైతే కన్ఫర్మ్ సజెషన్ చేస్తాను నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళకి. బట్ కానీ ఎండ టైంలో అయితే వద్దు, మోస్ట్లీ వస్తే ఈవినింగ్ టైం రండి, లేదంటే ఎండాకాలంలో అసలు రావద్దు. ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కింద దిగి అట్లానే మనం మెయిన్ రోడ్ మీద వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇదే ఆనకట్ట మీద మనం వెళ్ళిపోయి మెయిన్ డెడ్ ఎండ్ దగ్గర మళ్ళీ మనం మెయిన్ రోడ్కి అయితే దిగొచ్చు. సో మోస్ట్లీ ఇప్పుడు నేను ఈ ఆనకట్ట మీద వెళ్ళేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏం బాబు వెళ్దామా? ఏంద్రా సిగ్గుపడుతున్నావా? నీ సిగ్గు శిమడా. మీకు డౌన్లో ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదా, మనం ఇలా వెళ్తే మీకు దూరంగా మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆ మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ కానీ నేనైతే మాత్రం అలా వెళ్ళట్లే, ఇదే ఆనకట్ట మీద ఇలానే వెళ్తున్నా. సో ఇలానే వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ కూడా మనకి మెయిన్ రోడ్లోకి అయితే దిగొచ్చు. బట్ కానీ ఒకప్పుడైతే మొత్తం చెట్లు భయంకరంగా అడ్డం ఉన్నాయి, అప్పుడైతే మనం పాసిబుల్ కాదు ఇట్లా వెళ్ళేదానికి. బట్ కానీ ఇప్పుడేమో మొత్తం ఈ రోడ్డు అనేది కొంచెం ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆనకట్ట మీద, సో మోస్ట్లీ పాసిబుల్ అవుతుంది అని చెప్పి వెళ్తున్నాను, ఏదైతే అది అవ్వద్దని చెప్పి. దాదాపు కండలేరు డ్యామ్కి నేను చాలాసార్లు వచ్చాను, బట్ కానీ ఎప్పుడు చూసినా అక్కడి నుంచి డౌన్కి వెళ్ళిపోయేది. ఇంత దూరం అయితే ఇట్లా అయితే రాలేదు ఆనకట్ట మీద. సో ఫస్ట్ టైం అయితే ఇప్పుడు ఇట్లానే ఆనకట్ట మీద ఓవరాల్ మొత్తం అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఇక్కడేదో కొన్ని మిషనరీస్ అయితే ఉన్నట్టున్నాయి, లైక్ ఇట్లా చూడండి, ఇక్కడ ఒకటి ఏదో ఉంది. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇట్లా కూడా ఇట్లా వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలంటే. బట్ కానీ మనం ఇంకా స్ట్రైట్ అయితే వెళ్దాం. అన్న అయితే వెళ్ళొచ్చు కదా? ఓకే, ఎందుకన్నా మంచిదని చెప్పి అన్న వాళ్ళని అయితే అడిగా. సో వెళ్ళొచ్చు అని చెప్పారు. వాళ్ళేమో వెళ్ళమన్నారు, ఏడేమో రోడ్ ఇట్లా ఉంది, ఏడదాకా బాగుంది. ఓరే ఏడ కష్టమేరా, అబ్బో వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ ఏమోరా. ఇక్కడంతా రోడ్డు అయితే కొంచెం బాగా ముళ్ళు లేకపోతే చాలు, గతుకులు ఉన్నా ఏం కాదు, ఎట్టొకటి వెళ్ళిపోవచ్చు. వేవుంది కాబట్టి అదొక నమ్మకం. ఏడంతా చెట్లు గిట్లు ఉంటే ఈ పాటికి మనం వెనక్కి తిరుక్కొని వెళ్ళిపోయేవాళ్ళం కదా పక్కాగా. ఇక ఆల్మోస్ట్ మనం ఎండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కూడా చూడండి, ఆల్మోస్ట్ కండలేరు డ్యామ్ ఎండ్. ఇంకా నీళ్ళు కూడా అయితే ఏమి లేవు ఇక్కడ. దూరంగా మీకు క్రేన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం దిగేసి రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, మెయిన్ రోడ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా వచ్చేసినాము కండలేరు డ్యామ్. మొత్తానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు రావాలి అని చెప్పి ఆనకట్ట మీదే. ఫైనల్గా ఈ రోజైతే రావడం జరిగింది. అది కూడా మన శివ వల్లే, పిల్లబచ్చా రైడర్ శివ వల్లే ఇదంతా మనకి పాసిబుల్ అయింది. లేదంటే అసలు కండలేరు డ్యామ్ సైడ్కే వచ్చేవాళ్ళం కాదు కదా. టైం కూడా నాకు తెలిసి ఇప్పుడు 4:15 4:20 అయితే అవుతుంది. ఇప్పుడు ఇంక పెంచలకోనకి వెళ్ళేలోగా మనకి మేబీ 4:45 5 అయితే అవుతుంది. మనం మెయిన్ రోడ్డు మీద కానీ వచ్చామంటే ఈ పక్క నుంచి వచ్చేవాళ్ళం. మనం మెయిన్ రోడ్ నుంచి అయితే మాత్రం కొలపనాయుడుపల్లి ఆదురుపల్లి నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొలపనాయుడుపల్లి విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి దాచూర్. మనం ఎట్లా వెళ్తే ఇంక డైరెక్ట్గా దాచూర్ వెళ్ళిపోతాం. దాతూర్ కదరా, దాచూర్ నుంచి డైరెక్ట్గా మనం మెయిన్ రోడ్ అయితే వస్తుంది. సో అప్పుడు మనం అక్కడి నుంచి ఇంక డైరెక్ట్గా పెంచలకోనకి అయితే వెళ్ళిపోవచ్చు. అబ్బా దారుణంగా ఉందిరా బండి, గోయింది ఎక్కడ. పెంచలకోన ఇక్కడ నుంచి ఇంకా ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇదంతా కొంచెం ఫారెస్ట్ ఇదంతా. ఓ ఇక్కడ 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఎట్లా పోవాలి? స్ట్రైట్ పెంచలకోన, రాపూర్ స్ట్రైటా, ఇట్ట కూడా పెంచలకోన.
ఎందుకులే మెయిన్ రోడ్ ఎట్లా ఉంటే అట్లా వెళ్దాం. ఇప్పుడంటే కొంచెం ధైర్యంగా ఈ రోడ్లు వెళ్తున్నాం, కానీ నైట్ టైం అయితే మాత్రం ఎవరికైనా భయపడాల్సిందే. అంటే భయం అంటే ఇన్ ద సెన్స్ కొంచెం బండి అయిపోతే కానీ అట్లా ఉంటే కన్ఫామ్గా ఈ వేలు అయితే కన్ఫామ్గా భయపడాల్సిందే. మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేసాము. ఈ రోడ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందాకంతా మనం రోడ్ అయితే బాగాలేదు కదా. చూడండి, మీకు ఇక్కడ స్ట్రైట్కి కానీ వెళ్తే పెంచలకొన, రైట్ సైడ్కి కానీ వెళ్తే నెల్లూరు అంటే ఇంకా కలువాయి సైడ్కి కలవాల్సిందే. కలువాయి కానీ బద్వేల్ కానీ ఇట్లా అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే మాత్రం మంచిగా వేసినారబ్బా. ఈ రోడ్డు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా ఒకప్పుడు మేము ఇట్లే వచ్చేది, అనంత సాగర్ మా సైడ్ నుంచి ఇట్లానే వచ్చేది. ఎప్పుడన్నా పండగలకి అట్లా పెంచలకోనకి ఇట్లా రావాలనుకుంటే అప్పుడు రోడ్డు అనేది బాగుండేది కాదు. ఇప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో డిస్టెన్స్ జర్నీ కూడా ఏంటంటే కొంచెం టైం అనేది చాలా కలిసి వస్తుంది. త్వరగా అయితే అంత టైం అయితే తీసుకోవద్దు. త్వరగా అంటే తక్కువ టైంలోనే మనం అయితే వెళ్ళిపోవచ్చు మన ప్లేసెస్కి. మనం పెంచలకోనకైతే వచ్చేసాం. ఒకప్పుడు ఇక్కడ కన్ఫామ్ మనం అది ఒక టికెట్ అయితే ఇచ్చేవారు ఎంట్రన్స్ అవ్వాలంటే. ఇక్కడ రూమ్స్ కూడా ఉండొచ్చు మేబీ. ఇక్కడ కొన్ని కాటేజెస్ అయితే ఉన్నాయి. నేను దాదాపు 1 year బ్యాక్ వచ్చా. సో దాని తర్వాత 1 year 1 year పైన అయింది. సో ఫైనల్గా శ్రీకాంత్ నేను వచ్చాము. అప్పుడు నేను కూడా బైక్ ఇక్కడ దాకా వేసుకొని ఎప్పుడు రాలా. ఇక్కడ పెట్టేద్దాం బండి. చూడు, ఇక్కడ నుంచి టెంపుల్ పైన చూస్తా, అట్లా కొండలు చూస్తుంటే సో ఒక తెలియని ఆనందం. ఇక్కడ పెట్టేద్దాం బండి. లడ్లు పులిహోరాలు అయితే ఇక్కడ ఇచ్చేది, బట్ కానీ ఇప్పుడు క్లోజ్ అయితే. ఏమైందా? ఏందే? ఏమైందిరా? గతుకులు ఏంది, నీ స్పీడ్ ఏంది? అప్ప నేను బాగానే వచ్చినా కదా. నువ్వు బాగానే వచ్చినావు. గతుకులు ఉరి నువ్వు ఏడికి వచ్చినావు? ఏం మాటలు మాట్లాడుతున్నావురా? దర్శనం చేసుకొని కొంచెంసేపు అట్లా వెళ్ళిపోదామా? ఏం షాపా? ఎందుక? తాగడానికి వాటర్ కావాలా? మనం షాపులన్నీ దాటుకొని వచ్చినాం కదరా. అయిపోయి మనమైతే ఆఫ్టర్ వెళ్ళొచ్చు, అట్లా కూడా వెళ్ళొచ్చు. బండి వెళ్ళొచ్చు, బట్ కానీ అవసరమా? చాలా కష్టం. కరెక్ట్గా చూడండి, కొండ మీద సూర్య భగవానుడు అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకి పెంచల స్వామి శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. సో ఫైనల్గా మనం 1.5 year తర్వాత మనం పెంచలకోనకైతే వచ్చాం. సో ఇప్పుడు మనం పెంచల స్వామిని అయితే దర్శించుకోబోతున్నాం. అండ్ మీకు ఆ సైడ్ వచ్చేసి మీకు కోనేరు అవి కూడా ఉంటాయి. మీకు టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడే. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చాం. అండ్ అలానే మనం ఇవి ఏమంటారు, గుండు కొట్టించుకునేది ఏమంటారు, కట్టగా రాదు. సో మనం గుండు కొట్టించు కళ్యాణకట్ట. సో కళ్యాణకట్ట కూడా మనకు ముందైతే ఉంటుంది. సో ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్తాం. బట్ కానీ కోనేరులో వాటర్ అనేవి లేవు. వేసవా? కోనేరులో వాటర్ అనేవి లేవు. అరే అసలు వాటరే లేవు కోనేరులో. చిన్నప్పుడు వచ్చినప్పుడు బాగా మునిగాం, గుండు కొట్టించుకోండి. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? సో అదే కళ్యాణకట్ట, శ్రీవారి కళ్యాణకట్ట. అటు పోయి ఆడుకున్నాం కొద్దిసేపు. నేను ఫస్ట్ టైం కోనేరులో వాటర్ లేకుండా చూడడం. నేను పెంచలకోనకు వచ్చి ఇది ఫస్ట్ టైం వాటర్ లేకుండా చూడడం. నువ్వు? నేను ఇదే ఫస్ట్ టైం. నువ్వు పెంచలకోనకు రావడమే ఫస్ట్ టైమా? ఇదివరకు వచ్చినవా? ఓకే. చూస్తున్నారు కదా మీరే, వాటర్ అనేవి లేవు కోనేరులో. మీకు మామూలు డేస్లో అయితే దాదాపు మీకు అక్కడ పాచిగా అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడ దాకా ఉండే వాటర్ నల్లంగా కనిపిస్తుంది చూడండి అక్కడ. సో అక్కడ దాకా ఉండే. ఇప్పుడైతే మాత్రం ఎటువంటి వాటర్ కూడా లేవు. మీకు అక్కడ నుంచి ఇలాగాని వస్తే మీరు ఈ వేలో కానీ వెళ్ళిపోతే మీకు దూరంగా వాటర్ ఫాల్స్ అయితే అక్కడి నుంచి అయితే పడతాయి. బట్ కానీ ఇప్పుడు వర్షాలు లేవు, ఏం లేవు కాబట్టి వాటర్ ఫాల్స్ అయితే ఉండవు. సో వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు మనం ఇట్లా అని వెళ్ళిపోవాలి. ఒక 2-3 kilometers అయితే ఇట్లానే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మీకు వాటర్ ఫాల్స్ కానీ హెవీగా వస్తే సో ఇక్కడ చూడండి ఇట్లానే వాటర్ అంతా ప్రవహిస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయిపోయింది. మనం ఒకవేళ వెళ్ళినా దోలు తీరిపోద్ది కాబట్టి సో మనమైతే ఎప్పుడైనా దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోద్దాం. ఏం శివ వెళ్ళిపోదాం ఇంకా. డన్. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే మాత్రం టెంపుల్ ఓపెన్లో ఉంది. సో మీకు లోపలికి అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయిపోయింది. మనం అక్కడ టెంకాయ అయితే కొట్టేసాము. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా? నీకు వాటర్ దాహం వేస్తుంది అంటే అంతే దానివల్లే. సో ఫైనల్గా లాస్ట్ టైం ఒకసారి చూడండి. నేను యాక్చువల్గా వీడియో షూట్ చేస్తా ఉన్నా లోపల పోయి. సో అక్కడ వాళ్ళెవరు ఆపలేదు, కానీ మనలాగే ఎవరన్నా దర్శించుకునేదానికి వచ్చి ఉంటారు కదా భక్తులు. వాళ్ళు వచ్చేసి వీడియో తీయకూడదు నేను
ఎందుకులే అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఏరే శివ. సో అది ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ఒక కామెడీ సీన్ అయితే జరిగింది. మా దగ్గర అయితే మాత్రం ఒక పైసా కూడా డబ్బులు లేవు. సో యాక్చువల్లీ షూస్ అయితే వేరే దిక్కునైతే పెట్టాం కదా, సో అమౌంట్ అయితే మా దగ్గర లేదు. సో ఫైనల్గా ఏం చేసాం, ఈసారి ఎప్పుడన్నా ఫోన్పే అడిగితే ఫోన్పే కూడా లేదన్నాడు అన్న. సో అందుకని ఈసారి ఎప్పుడన్నా వస్తే అప్పుడు ఇవ్వమని అయితే చెప్పాడు. సో అందుకని అట్లా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నాకైతే మాత్రం భయంకరంగా దాహం వేస్తుంది అండ్ భయంకరంగా ఆకలి అయితే వేస్తుంది. సో ముందైతే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే మాత్రం పెంచెలకోనికి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం కన్ఫామ్గా ఎక్కడికి కూడా వెళ్తారు. శ్రీ రాజరాజేశ్వరమ్మ గారిది మొత్తం ఇక్కడ ఆశ్రమం అయితే ఉంది. అండ్ మీకు నేను లోపలికైతే వెళ్ళట్లేదు బికాస్ ఎందుకంటే టైం అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మీకు వే అయితే కనిపిస్తుంది. సో ట్రస్ట్ కూడా ఉంది ఇక్కడ. సో చూడండి, గార్డెన్ బాగుంటుంది లోపల. సో కన్ఫామ్గా మీరు కానీ వస్తే ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో కూడా టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అంతా గ్రీనరీ ఉంది కదా, సో కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు చీకటి అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాను. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం కన్ఫామ్గా శ్రీ రాజరాజేశ్వరమ్మ ఆశ్రమంకి కూడా రండి. అన్నగారు ఫారెస్ట్ అడిగానన్నా. ఉండొచ్చు, ఫ్యామిలీ అయితే ఉండొచ్చు. మీరు ఉండొచ్చు. బ్యాచులర్స్ అంటే పెళ్లి కాని వాళ్ళు ఉండేదానికి లేదన్నా. అంటే అబ్బాయి అమ్మాయి పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, కపుల్స్ ఉండేదానికి లే. మీరంతా అబ్బాయిలు ఉన్నా ఉండొచ్చు, మీ కుటుంబం ఉండాలన్నా ఉండొచ్చు. 1000 రూపాయలు అంట. 1000 రూపాయలు ఏసీతో 1000 రూపాయలు. నాన్ ఏసీ ఉండవన్నా. నాన్ ఏసీ కావాలంటే మనకు పైన ఉంటాయంట. అవునా? అదే నేను అడిగాను. అక్కడ ఓకే ఓకే. అది అడుగుతున్నా నేను. ఇటు పోయేటప్పుడు కార్లో వచ్చి అడదాం అనుకున్నా. ఇది 1000 రూపాయలు అంట ఏసీ. ఇప్పుడు ఇట్లాడికి చూస్తామనేసి ఇక్కడ లేదు. అక్కడి నుంచి పంపిట్లే ఏమి ఏడగోలు లేదన్నాడు, లాక్కుందాడ. ఇంకా పైకి వెళ్తే ఏమన్నా ఉంటుంది. అవును, ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఎక్కడి నుంచి అన్న మీరు? తిరుపతి నుంచా? ఓకే అన్న. అది మీకు దూరంగా ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, నేను అది చెప్పింది 1000 రూపాయలు. బట్ కానీ అన్నోళ్ళు కొంచెం పైన అయితే ఉన్నారంట, అవి 500 రూపీస్. యాక్చువల్గా నైట్ అవ్వద్దేమో అనుకున్నా, బట్ కానీ నైట్ అయితే అవ్వాలా. నైట్ ఎప్పుడన్నా ఇంకోసారి ఎక్కడికన్నా మనోడిని అయితే ప్లాన్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే అడవిలోకి అయితే తీసుకొని పోతున్నట్టు క్రియేట్ అయితే చేస్తాం మనోడికి. లైక్ వే ఉంటుంది, నేను బైరాగుల కోన ఏదో అయితే ఉంది. నేను అప్పుడు వెళ్ళాను, శ్రీకాంత్ నేనైతే వెళ్ళాం. సో ఇప్పుడు ఆ వేలోకి అయితే తీసుకొని పోతా. మనోడి రియాక్షన్ అయితే చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది. వాడి భయం మనం క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ పుల్లులు ఉంటాయిరా, పుల్లుల దగ్గరికి వెళ్దాం అన్నట్టు క్రియేట్ చేస్తే ఇక్కడ ఒక వే ఉంది. ఇది కాదు, నేను వే అంత మర్చిపోయా, కరెక్ట్గా అయితే ఐడియా లేదు. నిజంగా నేనేదో వాడిని తీసుకున్నప్పుడు ఏదో ఒకటి ఎలుగుబంటో లేదా పూలు ఏదో ఒకటి రావాలా. ఇంకంతేరో బాబోయ్. ఇది కొద్దాం, ఇట్లా వెళ్ళాము ఇప్పుడు. ఎస్ ఆ సైడ్ వెళ్ళాం. ఇట్లా వెళ్దామా? ఏ శివా, వెళ్దామా అట్టా? పులులు జింకలు కుందేళ్ళు అన్నీ ఉంటాయంట, వెళ్దామా? ఏదో టెంపుల్ ఉందా శివా? వెళ్ళొచ్చు. ఏమే నీకేం శివా భయమా? ఏం భయం ఏం లేదురా, నేను ఉన్నాను కదా. ఏం కాదులేరా. రే ఏందిరా, ఏమైందిరా? భయపడుతుండు. ఏమైంది శివా? అరే ఏం కాదు, పోదాంరా. అన్నీ అడ్వెంచర్ చేయాలి కదరా. రే దోస్తాను వింద్ర నువ్వా? రే పడేస్తుందిరా నన్ను. రే దొయ్యగాకు. ఏమైందిరా? ఏమైందిరా? ఏందిరా? పోదాంరా. దిగుతామైందా? ఏమైందిరా? లోపలికి తీసుకెళ్తున్నా. ఏదో ప్లాన్ చేసినట్టున్నావా? నేనేం చేశాను రా? ప్లాన్ చేసావు అది తెలుసా?
లోపలికి తీసుకెళ్ళిపోతున్నాం. ఎంత దూరం వచ్చేసామా? ఎన్నో వస్తే రే ఏం కాదు, ఎందుకు రే టెంపుల్ ఉందిరా. వద్దు నా వెళ్ళిపోదాం పదా. రే ఎక్కువ పోదాం. నేను పోతా. రే యాడికి 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 నాటు పోయేదా? ఎన్నో వస్తే ఏం కాదురా, ఎన్నో వచ్చేసింది అనుకో, మంది కాదు ఎక్కు బండి ఎక్కు. ఏం కాదురా, నేను ఉన్నాను కదా, ఏమవుద్ది. ఏదన్నా అయితే నా తర్వాత మా ఒక టెంపుల్ ఉందిరా. ఓరి నేను కూడా ఒక్కనే వెళ్ళారా. వద్దు నీకు దండం, నేను పోతున్నా. అరే ఏం కాదురా బా, వాటర్ బాటిల్ కానీ వేసినావు. ఏం కాదురే, ఎక్కువ ఎక్కువ అర్థం పోదాం. ఏం పోంపా శివా, ఎక్కువ. వద్దు నేను పోతున్నా. రే యాడికి? నేను నడుచుకుంటే వెళ్ళిపోతా. యాడికి పా, నీకు ఈరోజు చుక్కలు చూపిస్తావు. ఎక్కువ బండి ఎక్కువ. నువ్వు వద్దు అంతా వద్దు. ఏమైందిరా? తీసుకొచ్చి నువ్వు ఇట్లా చేయవాక బాగోదు. ఇది ఇంత దూరం తీసుకొచ్చి నువ్వే కదా వస్తాననిందా? అవునా, ఇంటికి వెళ్దాం పద, టైం చాలా అయింది కదా. ఇంటికి వెళ్దాం పద. ఇటేంది మళ్ళీగా? ఏమైంది రేట్ వేస్తే? అడవుల్లో గిడవుల్లో ఏందా తిరిగేది. నువ్వు పద్నావు, నువ్వు పోదావా? ఎక్కువ బండి ఎక్కురా నువ్వు. నేను అడిగిరా పోయేది. బండి ఎక్కువ నేను తీసుకొని పోయి ఈరోజు. బండి ఎక్కువ ఫస్ట్. నేను ఎక్కను. నేను ఎక్కను. చూడు బండి ఎక్కువ. ఎక్కను. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా, వదిలే. ఏంది? నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా, వదిలే. ఎందుకు ఏడుస్తున్నావా? నువ్వు ఏడ్చేంత తొందర నీకా? నవ్వుతావు. రే ఎక్కేం కాదు, వస్తానండి రైడ్కి. అయితే రైడ్కి వస్తా. ఇట్లాంటి అడవుల్లోకి పుట్టలోకి చెట్లలోకి నేను ఏం కాదురా. అరే పుల్ల రే, ఏ భయం లేదు, ఎక్కురా నీకు. నేను పోతున్నా. ఉండు తాగు, తిప్పుతాగు రా. పరే ఏం కాదురా అంటే ఏంద్రా నువ్వు? నువ్వు చెప్తా ఇంట్లో. అయితే నువ్వు చెప్తావా ఇంట్లో? ఓరు ఏమవుద్దురా నాయన, నేను వచ్చాను రేడికి. అది పోదాం అనుకుంటే ఏంద్రా శివ? అరే అంత భయం ఏంద్రా మరియా శివ? కానీ ఓకే కానీ నన్నుంటే అట్లానే టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళుండేవాడిని. బట్ కానీ మనోడు వద్దనిండు, భయపడుతునిండు బిడ్డ. సో అందుకని ఇంక మళ్ళీ చూడండి మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం. ఇంకంతా రిటర్న్ వెళ్ళేది ఏం షూట్ చేద్దాం చెప్పండి, అదే రోడ్డు కదా. సో మ్యాక్సిమం అయితే రిటర్న్ వెళ్ళేది మోస్ట్లీ అవాయిడ్ అయితే చేసేస్తా, ఎక్కువైతే షూట్ చేయను. టెంకాయ ఏదా ఇటీ? టెంకాయ చూపిస్తా. టెంకాయ మనం దర్శనం చేసుకున్న టెంకాయ. ఒరే కవర్ ఇరా చాలు. సో ఇదిగోండి మన టెంకాయ. ఏదన్నా కోతులు కానీ కనిపిస్తే ఈ ప్రసాదం వచ్చేసి మేము కొంచెం దీన్ని కోతులకైతే ఇచ్చేద్దాం. పట్టుకో. అంత భయం ఏంద్రా నాయన, అది ఏం చేస్తుందిరా పాపమా. అదొక్కటే తీసుకుని నీట్గా. ఇక్కడ పక్కన ఊరు కూడా ఏం లేదు, మనం ఏమైనా ఇద్దామంటే. అదొక్కటే తింటుందిరా, వీటికి పెట్టను కూడా పెట్టట్లేదా నీ ఎక్కి. ఇంకా ఏం చేద్దాం? కొంచెం ఇయ్య వాటికి రాదా కొంచెమా? వాటికి రాదా? అది ఇచ్చేటట్లేదురా. వాటికి ఇయ్య కొంచెం, అది వాటికి కొంచెం. ఏం లేదు నా కాడ. షిట్ పాపము ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తారని చెప్పి ఉన్నాయిరా. ఛా, నేను ఉంటే అనుకోలేడు అసలుకి. ఛా, చాలా బాధగా ఉంటుంది అబ్బా అవి అట్లా చూస్తుంటే. ఏమి ఇవ్వలేకపోతే నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఛా, యాక్చువల్గా కొబ్బరి అన్నా కానీ కొంచెం పగలగొట్టి అంతా వేద్దాం అనుకుంటే ఆ లోపల అవి వచ్చేసినాయి. ఈ శివ వచ్చేసి భయపడిండు, ఆ కవర్ అయితే వదిలేశాడు. రే ఏమైందిరాడా? ఏమైందిరా? ఏమైంది చూడుపో. ఎప్పుడన్నా డేంజర్ ఎరా నాయన. ఛా, 100 మాటలు చెప్పుంటా నా వీడియోస్లో ఈ రోడ్డు అంతా ఘోరం అని. అమ్మా అంబులెన్స్. అయ్యో ఏం కాకుండా ఉండే చూసామి. అయ్యో భయం వస్తుంది అసలుకి చూడాలంటే. బైక్ అబ్బా శివ. యాక్సిడెంట్ అయితే చూశారు కదా. సో నేనైతే అసలు వీడియో అయితే షూట్ చేశాను కానీ ఆ వీడియో ఆ క్లిప్ అనేది నాకు పెట్టాలని అయితే అనిపించలేదు. ఎందుకు అంటే సో అక్కడ దగ్గరికి వెళ్ళి చూసేసరికి మొహం అంతా బ్లడ్ ఉంది. సో అసలుకి అంబులెన్స్ కూడా వచ్చేసింది కదా, నా వల్ల అయితే కాలే. సో వాళ్ళ చెప్పేదాన్ని బట్టి ఏంటి అంటే ఆ అన్న ఏంటంటే ఏదైతే యాక్సిడెంట్ అయింది కదా, అన్న వచ్చేసి తాగున్నాడంట, తాగి ఆటోని కొట్టారని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు.
సో ఒకవేళ అన్న తాగి రోడ్ల మీదకి అయితే ఎట్లా వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో అట్లా ఎవరు చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మనం సక్కంగా వెళ్తేనే ఎట్లా ఉంటుంది ఏంటి అని మనం చెప్పలేము. సో డ్రింక్ చేసి బైక్ తోలాలి అంటే అండ్ కార్ తోలాలన్నా సో ఎట్లా ఎందుకు చెప్పండి అవన్నీ. సో గాయస్ ఎవరు కూడా అట్లా మన వాళ్ళు అయితే ఎవరు చేయరు. బట్ కానీ మీకు అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా ఎవరైనా చేస్తుంటే వాళ్ళకైతే కన్ఫర్మ్ సజెషన్ ఇవ్వండి. సో ఉన్నది ఒక లైఫే, మనం అనవసరంగా దాన్ని పోగొట్టుకోకూడదు. సో అంతే గైస్. సో జాగ్రత్తగా అయితే ఉండండి. కార్ తోలుతున్నప్పుడు కానీ బైక్ తోలుతున్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా వెహికల్ వెళ్ళినప్పుడు అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. సో అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఆ ఎక్విప్మెంట్ కోసం విజయవాడ అయితే వెళ్తాం. సో ఆ వ్లాగ్ అయితే ఉంటుంది.